ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీలో నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పుల ప్రక్రియ కొనసాగుతుంది. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను తప్పిస్తున్న సీఎం జగన్ మరికొందరిపైన వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం గడిచిన 4 రోజులుగా కసరత్తు చేస్తున్నారు. తమ టికెట్ చించొద్దని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లికి వచ్చి విన్నవించుకుంటున్నారు. తమకే అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఎంతమందిపై వేటు పడుతుందనని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. అధికార వైసీపీలో పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. ఇప్పటికే 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 3 ఎంపీల టికెట్లు చింపేయడంతో మిగిలిన వారిలో ఆందోళన పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేసేందుకు టికెట్ ఉంటుందా, ఊడుతుందా తెలియక ఆందోళనతో గడుపుతున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జీలను మార్చుతోన్న సీఎం జగన్ ఇప్పటికే 4 జాబితాల్లో 59 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చేశారు. మరికొన్ని కీలక స్థానాల్లోనూ ప్రస్తుతం ఉన్న వారిని తీసివేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులతో 5వ జాబితా సీఎం జగన్ రూపొందిస్తున్నారు. రేపో ఎల్లుండో ఈ జాబితాను విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎంఓ నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కొత్త వారిని నియమించడం, కొన్నింటిలో నేతలను అటు ఇటుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నంద్యాల ఎంపీ స్థానం సహా శ్రీశైలం నియోజకవర్గంలో ఇన్ఛార్జిని మార్చాలని వైసీపీ ఆలోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకంటే రాష్ట్ర ప్రజలకే బాగా తెలుసునని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం, వైకాపా పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. విజయనగరం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీలో తాజా పరిస్థితులపై తనదైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నాకంటే మీ అందరికీ తెలుసని పేర్కొన్న షర్మిల, ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఇంకోలా ఉండేదన్నారు. హోదా సాధించడంలో టీడీపీ, వైసీపీలు మోసం చేశాయని మండిపడ్డారు. 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని, హోదా అడిగితే జైల్లో పెట్టించారని అన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 25 ఎంపీలు ఇస్తే హోదా తెస్తారని అన్నారు. జగన్ అన్నగారు అధికారంలోకి వచ్చాక స్వలాభం కోసం చూశారని షర్మిల ఎద్దేవా చేశారు. ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా హోదాపై జగనన్న గారు ఉద్యమం చేసింది లేదని మండిపడ్డారు. హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవన్నారు. జగనన్న అధికారంలోకి వచ్చాక జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నాడని, 4.5 ఏళ్లు మోసం చేసి ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు అంటున్నాడని షర్మిల అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు వచ్చేవి ఎన్నడూ జగన్ సార్ అంటూ ప్రశ్నించారు. ప్రజలు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి. కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, ప్రభుత్వం సైతం, ముఖ్యమంత్రి గారు సైతం బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క విషయంలో కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకించలేదు. మొత్తం ఎంతమంది ఎంపీలున్నా 25 ఎంపీలుంటే మొత్తం 25 ఎంపీలు ఈ రోజు బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నాయి. బీజేపీ పార్టీకే బానిసలయ్యారు. ఆలోచన చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనీసం ఒక్క ఎంపీనైనా బీజేపీ పార్టీ నుంచి గెలిపించారా? అలాంటిది ఈ రోజు 25 మంది ఎంపీలు, ఇంకొక 6 మంది రాజ్యసభ ఎంపీలు, మొత్తము అందరూ బీజేపీ పార్టీకే బానిసలయ్యారు కదా. ముఖ్యమంత్రి గారు, జగనన్న గారు ఒక్కసారైనా బీజేపీని మాకు ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించిన పాపాన పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగనన్న గారు మాట్లాడిన మాట, అసలు బీజేపీ పార్టీ ఎలా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూస్తాను అని, మీరు ఎంపీలు నాకు ఇవ్వండి, వాళ్ళ మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నాడు. మరి ఏమైంది జగనన్న గారు అని అడుగుతున్నా. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులకు మద్దతుగా 2 ఏళ్ల కిందటే రాజీనామా సమర్పించగా తాజాగా ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను శాసనసభ స్పీకర్ ఆమోదించారు. ఈ మేరకు గంటా రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ కార్యదర్శి పీపీకే రామాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి గంటా శ్రీనివాసరావు గతంలో రాజీనామా చేశారు. మరోవైపు ఆయన రాజీనామాతో విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు శాసనసభ కార్యదర్శి రామాచార్యులు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరి 6న రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా ఇవ్వలేదని అప్పట్లో వైసీపీ నాయకులు ఆరోపించగా నాటి నుంచి పెండింగ్లో ఉన్న రాజీనామాను స్పీకర్ ఇప్పుడు ఆమోదించడం గమనార్హం. తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా రాజీనామా అకస్మాత్తుగా ఆమోదం రాజ్యసభ స్టంట్ అని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే రాజ్యసభ ఖాళీల నాటికి తమ సంఖ్యాబలం తగ్గించేలా అధికార పార్టీ కుట్ర చేస్తోందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. దేశమంతా రామమయమైతే ఆంధ్రప్రదేశ్ అంతా దొంగలమయం అయిపోయిందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ విమర్శించారు. దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లతో ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ పన్నాగాలు పన్నుతుందని ఆరోపించారు. జగన్ ఎక్కడ చూసినా 175కి 175 అంటే ఏదో అనుకున్నామని, దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లపై ఆధారపడి అధికారంలోకి రావాలని చూస్తున్నట్లు అర్థమైందన్నారు. తిరుపతిలో 34,000కు పైగా ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందని అన్నారు. దొంగ ఓట్లతో మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. అధికారులు, పోలీసులు కుమ్మక్కై అధికార పార్టీ అక్రమాలకు వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. దొంగ ఓట్ల వ్యవహారంలో ఇప్పటి వరకు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. విచారణను వాయిదా వేసుకుంటూ పోతే న్యాయం జరగదని పేర్కొన్నారు. 15 రోజుల్లో నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అభివృద్ధి లేని ఏపీలో మనం ఉన్నామని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అరాచక, అవినీతి, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని ధ్వజమెత్తారు. కక్ష సాధింపు చర్యలే పనిగా పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తోందని భానుప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా రామమయమైతే ఇక్కడ మాత్రం దొంగలమయమైందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై కాదు సర్వే మీపై చేసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. దొంగ ఓట్ల దందాపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాడతామని పేర్కొన్నారు. దేశమంతా రామమయం, ఆంధ్రప్రదేశ్ దొంగలమయం. దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లతో ఎన్నికల్లోకి వెళ్ళి తద్వారా ఎన్నికల్లో గెలవాలని చెప్పి అధికార పార్టీ పన్నాగాలు పడుతోంది. మీరు కానీ గమనించినట్టయితే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా సరే వాళ్ళ మీటింగ్స్లో 175, 175, 175 అంటే మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే తను చేసినటువంటి పనుల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి మంచి పనుల్ని ఓటు అడుగుతారు. సో అట్లా ఏమన్నా ఆ కాన్ఫిడెన్స్తో అడుగుతున్నాడేమో 175 అని చెప్పి మేము భావించాం. రాజకీయాల్లో కానీ దేంట్లో కానీ కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఇప్పుడు అర్థమవుతుంది, కేవలం దొంగ ఓట్ల మీద ఆధారపడి, కరెన్సీ నోట్ల మీద ఆధారపడి తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నా, ఇంకా ఎంతకాలం మీద అధికార పక్షాన అధికార పార్టీని భుజాల మోస్తారు మీరు? ఇంకొక 60 రోజుల్లోనో ఒక నెలలోనో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో కూడా మీరు అధికార పార్టీ నాయకులు వంత పాడడం మంచిది కాదు. అధికార పార్టీ నాయకులు మంది మార్బలంతో ఈ దొంగ ఓట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా నడిపారు. ఇది తిరుపతికి ఒకటే పరిమితం కాదు. మీరు చూస్తే పక్కన చంద్రగిరి కానీ, ఆ పక్కన కాళహస్తి కానీ, ఆ పక్కన నగిరి కానీ, ఇంకా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలని, శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అన్ని ప్రాంతాల్లో దొంగ ఓట్ల మీద ఆధారపడి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. నిష్పక్షపాతంగా దీనిలో విచారణ జరిపించి దీని వెనకాల నుండి దోషుల్ని బయటపెట్టేంత వరకు భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్పేర్ చేసే అవకాశం లేదు. ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో పూర్తిగా అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులు, ఇప్పటికే గిరీశం ఐఏఎస్ గారు, వారు మాకు అప్పుడు మున్సిపల్ కమిషనర్గా ఈఆర్ఓగా ఉన్నారు, వారు ఇప్పుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నారు. వారు ప్రమేయం ఉందని ప్రాథమికంగా విచారణలో తెలిసిన తర్వాత వారిని సస్పెండ్ చేయడం జరిగింది విధుల నుంచి. ఇంకా చాలామంది అధికారులు ఉన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రులు కళా వెంకట్రావు, నక్కా ఆనంద్ బాబుల సమక్షంలో కేక్ కట్ చేసిన పార్టీ శ్రేణులు లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 41వ జన్మదిన వేడుకలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేకును సీనియర్ నేతలు కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు తదితరులు కట్ చేసి యువనేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ రాబోయే తరాలకు మేటి నాయకుడు లోకేష్ అని అన్నారు.
తండ్రిలోని కష్టపడే మనస్తత్వాన్ని, తాతలోని పట్టుదలను లోకేష్ పుణికిపుచ్చుకున్నారని కొనియాడారు. వైసీపీ పాలనలో ఇబ్బందులకు గురైన అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు యువగలం పాదయాత్రను నిర్వహించారని తెలిపారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులను జగన్ కాలరాశారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా తాడేపల్లి మండలానికి చెందిన పేదలకు స్వయం ఉపాధి కోసం బడ్డీ కోట్లను టీడీపీ నేతలు అందజేశారు. తండ్రిలో ఉండే కష్టపడే మనస్తత్వం, తాతలో ఉండేటటువంటి పట్టుదల రెండు కలగలిపినటువంటి వ్యక్తి లోకేష్ బాబు. లోకేష్ బాబు మరి ఇప్పుడు ఉండేటటువంటి ఆటవిక రాజ్యం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి రాజ్యం, రాజ్యాంగానికే తాళం వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందులో ఉండేటటువంటి వ్యవస్థలన్నిటికి కూడా సంఖ్యలు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరికి స్వేచ్ఛ లేదు, రాజ్యాంగంలో ఉండే ఫండమెంటల్ రైట్స్ లేవు. అలాంటి పరిపాలనలో యువగలం, మేము గలం విప్పుతాం, మేము చెప్పాలి చెప్తాం, ప్రజల నుంచి ప్రజల కోసం మేము పోరాడతాం, ప్రజల కోసం గలం విప్పుతాము అని చెప్పి యువగలం ఏదైతే చేపట్టారో, మరి ఆ పట్టుదల కృషితో భయం లేకుండా అంతవరకు ఒక ఉద్యోగులు కానీ, లేదు ఒక ఉద్యోగ సంఘాలు కానీ, సామాజిక వర్గ సంఘాలు కానీ ఇది మంచి చెడు అని చెప్పి ప్రజాస్వామ్యంలో మరి ప్రతిపక్షాలు గొంతు విప్పడానికి కానీ, ఏమి చేసినా మర్డర్ కేసులు అవి ఇవి పెడుతూ హింసించినటువంటి ఈ ఆటవిక రాజ్యానికి రోడ్డు మీదకి వచ్చి వందల వేల సంఖ్యల్లో జనాన్ని పోగు చేస్తూ హరిజన, గిరిజన, బలహీన బడుగు వర్గాల తాలూకా గొంతు మరి బయటకు చెప్పి రకరకాలుగా అవహేళన చేశారు, అవమానకరమైన మాటలు మాట్లాడారు. ఎవడో ఎన్ని చేసినా మొక్కవోని ధైర్యంతో, దీక్షతో, పట్టుదలతో ఈ రాష్ట్రంలో సైకో పరిపాలన పోవాలి, యువతకి మార్గదర్శకత్వం వహించాలి, నిర్వీర్యమైనటువంటి యువతని మేల్కొల్పాలని యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యువతరాన్ని ఉత్తేజితులు చేసినటువంటి వ్యక్తి లోకేష్ గారు అంటలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ పటాపంచలైన ఈ అధికార పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శలన్నీ కూడా గాలి దుమారంలా కొట్టుకుపోయినాయి. వీళ్ళు పెట్టినటువంటి శాపనార్థాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. తుది జాబితాలో పేరు లేకపోతే వెంటనే పేరు నమోదు చేసుకోవాలని సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సూచించారు. తుది జాబితా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్లో అందుబాటులో ఉందని చెప్పారు. ఓటర్లు తమ ప్రాంతాల్లో BLOల ద్వారా కూడా అడిగి తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తుది జాబితా విడుదలైన సందర్భంగా పొలిటికల్ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ ఓటర్లు తమ పేరు తుది జాబితాలో లేకపోతే వెంటనే తమ పేరును నమోదు చేసుకోవాలని అన్నారు. తుది జాబితా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్లో అందుబాటులో ఉందని, ఓటర్లు తమ ప్రాంతంలోని BLOల ద్వారా కూడా అడిగి తెలుసుకోవచ్చని తెలిపారు. ఒకవేళ ఓటర్లు పేరు తుది జాబితాలో లేనట్లయితే వెంటనే ఫామ్ 6ను నింపి BLOలకు సమర్పించవలసిందిగా కోరారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,73,754 ఓట్లు ఉన్నాయని, అందులో మహిళల ఓట్లు 1,40,656 కాగా మగవారి ఓట్లు 1,33,048 ఉండగా ఇతర ఓట్లు 50 ఉన్నట్లు తెలిపారు. గత సమావేశంలో 1,400 కంటే ఎక్కువగా ఉన్న ఓటర్లకు ఉండే పోలింగ్ బూతుల్లో ఒక ఆక్సిలరీ బూతును ఏర్పాటు చేసేందుకు వసతులు ఉన్నాయో లేవో తెలుసుకుని రమ్మని BLOలకు చెప్పగా ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉన్నాయని నివేదిక ఇచ్చారు. మరో 5 పోలింగ్ కేంద్రాలు ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలుగా అదే పోలింగ్ బూత్లో రాబోతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు వైసీపీ వై సుందర్పాల్, బీజేపీ వెంకట్, కాంగ్రెస్ SA అన్సారీ, CPI N వీరభద్రరావు, బహుజన్ సమాజ్ పార్టీ M వినోద్ కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ GVGSV ప్రసాద్, జెర్సీ 2 మాల్యాద్రి, డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉరవకొండ సభ ద్వారా చివరిసారి కూడా అక్క చెల్లెమ్మలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు ధ్వజమెత్తారు.
5 ఏళ్ల అరాచక పాలనలో బాధితులైన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయిన్లుగా మారి జగన్ భరతం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. చిక్కటి చిరునవ్వుతో చిక్కటి అబద్దాలతో అక్కా చెల్లెమ్మలను సీఎం జగన్ 5 ఏళ్లుగా మోసగిస్తూనే ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు విమర్శించారు. డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి వారిని పాలనలో భాగస్వాములు చేసింది టీడీపీనే అని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రాజకీయాల్లో 9% రిజర్వేషన్లను కల్పించింది తెలుగుదేశమే అని తెలిపారు. 5 ఏళ్లలో చంద్రబాబు డ్వాక్రా మహిళలకు 24,669 కోట్లు అందించారని, మహిళలకు ఇది చేశాను అని చెప్పుకోలేని దుస్థితిలో జగన్ ఉన్నారని అన్నారు. జగన్ రెడ్డి బాధితులంతా ఆయన స్టార్ క్యాంపెయినర్లే అని, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ సిబ్బంది, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా అందరూ క్యాంపెయినర్లే అని అన్నారు. ఈ స్టార్ క్యాంపెయినర్లే జగన్ రానున్న ఎన్నికల్లో ఓడిపోబోతున్నారని వ్యాఖ్యానించారు. ఇవాళ బటన్ నొక్కితే నేరుగా మహిళల అకౌంట్లోకి కాదు డబ్బులు పోయేది, నేరుగా వస్తానే మీ అకౌంట్లోకి అని చెప్తా ఉన్నాడు. వీళ్ళ జేబుల్లోకి వెళ్తా ఉన్నాయి, వీళ్ళ ప్యాలెస్లకు వెళ్తా ఉన్నాయి. 5 ఏళ్ల పాలనలో లక్షలాది మంది మహిళల కన్నీటికి కారణం ఎవరో? మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేస్తుంది ముఖ్యమంత్రి కాదా? మద్యం బ్రాండ్లని, నాసిరకం బ్రాండ్లు తయారు చేసి పేదల జీవితాలతో, వాళ్ళ ఆరోగ్యాలతో, వాళ్ళ ప్రాణాలతో ఆటలాడుతుంది జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ సంగతి మహిళలకు తెలియదు అనుకుంటున్నావా? డ్వాక్రా సంఘాలు ఇదేదో ఈయన సృష్టిలాగా చెబుతున్నాడు. డ్వాక్రా సంఘాల సృష్టికర్త, అది మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. మహిళలకి ఆర్థిక స్వావలంబన, సాధికారత సాధించే దిశగా ముందడుగు వేయించినటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 1 కోటి మంది పైన మహిళలు డ్వాక్రాలో అనేక రకాలుగా లబ్ధి పొందుతూ ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, మహిళల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి చేయలేదు రుణమాఫీ అని చెప్తా ఉన్నాడు. స్పష్టంగా ఈ రుణమాఫీ మేము చేసామని చెప్పి చెప్పగలం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి చంద్రబాబు నాయుడు గారు 2014లో డ్వాక్రా రుణాలు మొత్తం 13,655 కోట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 13,655 కోట్లు. 85 లక్షల డ్వాక్రా మహిళలు అప్పుడుంటే 3 విడతల్లో 10,000 చొప్పున 8,500 కోట్లు రుణమాఫీ చేసాం ఆ రోజు. పెన్షన్ విధానం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అంచెలంచెలుగా పెన్షన్ విధానం తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటి 60 రూపాయలు ఉండేది, తర్వాత 75 రూపాయలు అయింది, తర్వాత 200 రూపాయలు అయింది. ఆ 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలకి తీసుకెళ్ళిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. గతంలో చెప్పావు సింగిల్ గారండి అని. నీకు దమ్ముంటే ఉన్నవాళ్ళందరినీ, ఇప్పుడు ఉన్నవాళ్ళందరినీ పోటీ చేయించు. సిట్టింగ్లందరికీ సీట్లు ఎందుకు మారుస్తున్నావు? జగన్ ప్రభుత్వం షర్మిలకు భయపడుతోందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. అభివృద్ధిపై షర్మిల సవాల్ను జగన్ స్వీకరించాలని సవాల్ విసిరారు. వైసీపీ మంత్రులు, సలహాదారులు షర్మిలను విమర్శిస్తున్నారంటే ఆమెకు భయపడ్డారని అర్థమని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం షర్మిలకు భయపడుతోందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. ఆంధ్రరత్న భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిల జిల్లాలో పర్యటిస్తూ ఉండటంతో వైఎస్ఆర్ అభిమానులు అంతా తరలి వస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతలు షర్మిలపై మాటలు పేరుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిపై షర్మిల సవాల్ను జగన్ స్వీకరించాలని సవాల్ విసిరారు. వైసీపీ మంత్రులు, సలహాదారులు షర్మిలను విమర్శిస్తున్నారంటే వారికి భయపడ్డారనే అర్థమని ఎద్దేవా చేశారు. షర్మిల రాకతో కాంగ్రెస్లో పోటీ చేసే ఆశావాహుల సంఖ్య పెరిగిందని చెప్పారు. బుధవారం మాణిక్యం ఠాకూర్ విజయవాడ ఆంధ్రరత్న భవన్కు వస్తున్నారని తెలిపారు. తొలి అప్లికేషన్ మాణిక్యం ఠాకూర్ తీసుకుంటారని చెప్పారు. అసెంబ్లీకి పోటీ చేసే ఆశావాహులు ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేదాకా అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరిస్తామని మస్తాన్ వలి పేర్కొన్నారు. 5 దశాబ్దాల పోరాట ఫలితంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేసి బాలరాముణ్ణి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠన చేయడం ఆనందదాయకమని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ అధ్యక్షులు దేవరకొండ శరత్ కుమార్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ సాకారమైందని, నేటి నుంచి కృష్ణ ఘాట్ను రామ్లల్లా మైదానంగా పేరు మారుస్తున్నట్లు తెలిపారు.
అయోధ్య రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణలంక 21వ డివిజన్ పోస్టాఫీస్ రోడ్ చివర కృష్ణా ఘాట్ వద్ద శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సమితి నిర్వాహకులు దేవరకొండ శరత్ కుమార్ ఆధ్వర్యంలో రామనామ దశ సహస్ర దీపోత్సవం కార్యక్రమం ఆద్యంతం కనుల పండుగగా సాగింది. కృష్ణలంక 21వ డివిజన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మహిళలు భక్తులు విశేషంగా తరలివచ్చారు. వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు శ్రీరామ నామస్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. అనంతరం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సమితి నిర్వాహకులు దేవరకొండ శరత్ కుమార్ మాట్లాడుతూ కృష్ణలంక 21వ డివిజన్ పావన కృష్ణానది తీరం జగదాభిరాముడు నామస్మరణలతో పులకించిందని అన్నారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచమంతా శ్రీరాముని నామస్మరణలతో మారుమోగిందని శరత్ కుమార్ తెలిపారు. భారతీయుల 5 దశాబ్దాల కళ నేడు నెరవేరిందన్నారు. అయోధ్య రామయ్య అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని శరత్ కుమార్ ఆకాంక్షించారు. అయోధ్య రామమందిర శ్రీ బాలరాముని విగ్రహ మహోత్సవ ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు విజయవాడ కృష్ణలంక 21వ డివిజన్ పోస్టాఫీస్ రోడ్డు చివర కృష్ణా ఘాట్ అనగా దీనికి మరొక పేరుంది, రామ్ లల్లా జన్మభూమిగా పేరుంది, రామ్ లల్లా మైదాన్గా పేరుంది. ఈ రోజుతో నామకరణం చేసుకుంటూ రామునికి సంబంధించినటువంటి దైవ కార్యాలన్నీ కూడా భగవత్ కార్యాలు భవిష్యత్తులో మరిన్ని అందరి ఆధారమాలతో జరిపించుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ దశ సహస్ర శ్రీ రామనామ దశ సహస్ర దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చాలా విశేషంగా అందరూ కూడా వచ్చారు. మరి ఇటువంటి కార్యక్రమాలు, వైదిక పరంగా కార్యక్రమాలు, శ్రీరాముని నామస్మరణతో ప్రపంచం అంతటా కూడా మారుమోగిపోతూ ఈరోజు ఇంతటి విశేష ఆదరణ, విశేష ప్రజానీకాన్ని, ఆ యొక్క భగవత్ కార్యాన్ని అంతా కూడా విజయవంతం చేయడానికి వచ్చినటువంటి వీళ్ళందరికీ హైందవ జాగృతి సమితి సభ్యులు దాసరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో గతంలో రామమందిరం ఉండేదని, ముస్లింలు వాళ్ళ రాజ్యపాలన చేసినప్పుడు భారతదేశం వచ్చి హైందవ దేవాలయాలను నాశనం చేసి దాని మీద మసీదులు కట్టి హిందువులను ముస్లింలుగా మారమని భయభ్రాంతులకు గురి చేయటం జరిగిందన్నారు. న్యాయ పోరాటంలో విజయం సాధించటం, ప్రభుత్వం రామమందిర నిర్మాణానికి శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టును ఏర్పాటు చేసి 70 ఎకరాల్లో రామమందిర నిర్మాణం చేయటం జరిగిందన్నారు. హిందువుల ఆత్మాభిమానాన్ని కాపాడిన వ్యక్తి ప్రధాని మోడీ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. రామమందిరం ఉండేది, మరి ముస్లింలు వాళ్ళ రాజ్యపాలన చేసినప్పుడు మన భారతదేశం వచ్చి మన హైందవుల యొక్క గుళ్ళని నాశనం చేసి దాని మీద మసీదులు కట్టి అందరి హిందువులందరూ కూడా ముస్లింల మతంలోకి మారమని చెప్పి ఒత్తిడి చేసి భయభ్రాంతులను చేసిన సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా మన రామ మందిరాన్ని తిరిగి మనకి ఇమ్మని చెప్పి మనం పోరాటం చేస్తున్నాము. అట్లాగే ఎంతోమంది దాదాపు 4,50,000 మంది ఈ పోరాటంలోని వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేశారు. ఇవాళ వాళ్ళు లేరు. ఈ ప్రాణప్రతి సమయానికి వాళ్ళ త్యాగ ఫలితంగా మరి ఎంతోమంది కరసేవకులు వెళ్ళి అక్కడ మసీదుని ధ్వంసం చేయడానికి సాహసం చేసి వాళ్ళ ప్రాణాలను ఒడ్డారు. కాబట్టి ఇవాళ మనం ప్రశాంతంగా మరి న్యాయపరంగా ఆఖరికి ఎన్నో నిరూపణలు చేసి సుప్రీంకోర్టులోని మనకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం ఒక ట్రస్ట్ని పార్లమెంట్లో ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా నిర్మాణ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పడం వలన 70 ఎకరాల్లోని మరి వాళ్ళ మన అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠ మనం చేసుకున్నాము. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా 200 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. దేవస్థాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కారుమూలు గ్రామానికి చెందిన దాతలు తోట తేజ వీరసాయి శాంతి సహకారంతో సిద్ధం చేసిన అన్నదాన కార్యక్రమాన్ని దేవస్థాన చైర్మన్ నెర్సు భూషణం, ఈవో కూచిపూడి శ్రీనివాస్ దాతలు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, సేవా బృందం తదితరులు పాల్గొన్నారు. పేదలకు భరోసా ఇస్తూ వారి భవిష్యత్తుకు టీడీపీ గ్యారంటీ ఇస్తుందని టీడీపీ నేత చలసాని పండు కుమార్తె స్మిత అన్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె నిన్న యనమల కుదురు ప్రాంతంలో పర్యటించి
ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్ట్ చేసిన నాటి నుంచి ప్రజల మధ్య తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే పేదలను సంపన్నులు చేసే విధంగా పరిపాలన ఉంటుందని పేర్కొన్నారు. పేద సామాన్యుల జీవితాలకు టీడీపీ మాత్రమే భరోసా ఇస్తుందని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని గెలిపించాలని ఆమె కోరారు. గత చంద్రబాబు గారు అక్రమంగా అరెస్ట్ చేసిన కారణం నుంచి అప్పటి నుంచి నిరసన దీక్షలు చేస్తూ సెప్టెంబర్ నుంచి ఈ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ని ఇంటింటికి తిరిగి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా తిరిగి ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఈ అభివృద్ధి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ మేనిఫెస్టో గురించి తిరుగుతున్నామండి. ఇది సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టాను నేను. ఇప్పటి వరకు దగ్గర 1,00,000 ఓటర్స్ దాకా రీచ్ అయ్యాము. ఈ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, అలాగే చంద్రబాబు గారిని చేసిన అక్రమ అరెస్టులను కూడా ఎందుకు చేశారనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరియు తిరిగినప్పుడు కూడా ఆ ప్రభుత్వం గురించి వాళ్ళు చెప్పిన సమస్యలు కూడా ఒక్కొక్కటి సేకరించుకుంటూ మా ప్రభుత్వం వస్తే ఏమేం చేస్తామో కూడా చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి తిరుగుతూ జరుగుతుంది. మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ప్రభుత్వంలో చెప్పిన లోటుపాట్లు కూడా ప్రజల నుంచి వింటున్నామండి. రోడ్లు కానివ్వండి, కరెంటు సమస్యలు కానివ్వండి, మరి ఈ పింఛన్లు అండి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా చాలామందికి పింఛన్లు రాకపోవడం కానివ్వండి, ఇట్లాంటి సమస్యలు ఎన్నో వినపడుతున్నాయి. మహిళలు, ఎస్పెషల్లీ మహిళలండి. ముఖ్యంగా నేను మహిళలను అవ్వటంతో కూడా చాలా వాళ్ళు యూజువల్గా వాళ్ళు బయటికి వచ్చి రారు మహిళలు. అలాంటిది నేను మహిళలు అవ్వటం, వాళ్ళ సమస్యలు చాలా ఫ్రీగా నాతో చెప్పుకోవడం జరుగుతూ ఉంది.